తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 9 పట్టుదల. పార్ట్ 2. విమర్శ మిమ్మల్ని భయపెడితే విమర్శ తాలూకు భయానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. బంధువులు, స్నేహితులు, ఇతర వ్యక్తుల ప్రభావానికి కొందరు తమను తాము అప్పచెప్పుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు విమర్శ అంటే భయపడడం చేత ఇతరుల ప్రభావానికి సులువుగా లోనవుతారు. చాలా మంది వివాహం విషయంలో తప్పుటడుగు వేస్తుంటారు. ఒకసారి తప్పు జరిగిపోయింది కదా అని ఆ తప్పుతోనే సర్దుకుపోతుంటారు. జీవితాంతం విచారంగా, విషాదంగా గడిపేస్తుంటారు. జరిగిన తప్పును సరిదిద్దుకోవాలంటే విమర్శలు ఎదురవుతాయని వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. స్కూలింగ్ ముగిసిన తర్వాత మానేసిన విద్యను అనంతర కాలంలో కొనసాగించడానికి వేలాది మంది భయపడతారు. ఎందుకంటే బడికి వెళ్లి చదువుకునే వయసు దాటిపోవడం చేత ఎవరో ఏదో అనుకుంటారన్న భయం. లెక్కలేనంతమంది స్త్రీ పురుషులు తమ జీవితాన్ని బంధువుల చేతుల్లో పెట్టి నాశనం చేసుకుంటూ ఉంటారు. బాధ్యత పేరుతో బంధువులు వీళ్ల జీవితాలతో చెలగాటం ఆడతారు. కానీ విమర్శకు భయపడి వీళ్ళు వాళ్ళ దాష్టీకాలను ఎదిరించలేరు. బిజినెస్ లో వ్యక్తులు సాహసోపేత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జంకుతారు. ఒకవేళ తాము ఫెయిల్ అయితే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని వీళ్ళు భయపడతారు. ఇలాంటి సందర్భాల్లో విమర్శ కలిగించే భయం విజయం సాధించాలన్న బర్నింగ్ డిజైర్ కన్నా బలంగా పనిచేస్తుంది. చాలా మందికి ఉన్నతాశయాలన్నా, ఉన్నత పదవులను కోరుకోవడం అన్నా బెరుకుగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు నీకేమైనా పిచ్చా, మరీ అంత అత్యాశ పడకు, జనం నవ్విపోతారు అంటూ విమర్శిస్తారన్న భయమే దీనికి కారణం. 20 ఏళ్ల పాటు వ్యక్తుల విజయగాథలు, దానికి సంబంధించిన ఫిలాసఫీని విశ్లేషించమని ఆండ్రూ కార్నెగీ నాకు చెప్పినప్పుడు తొలుత నాలో ఇతరులు ఏమనుకుంటారోనన్న భయం వేసింది. ఆయన కోరిన కోరిక నాకొక లక్ష్యాన్ని నిర్దేశించింది. దాని ఫలితం నేను ఊహించలేనంత విస్తృతమైంది. కానీ కార్నెగీ సూచన వినగానే నాలో అనేకానేక కుంటి సాకులు దోబూచులాడాయి. వాటన్నిటికీ మూలం విమర్శ అంటే నాకున్న భయమే. కార్నెగీ మాటలు విన్న నా మనసులో రెప్పపాటులో 1,00,000 సందేహాలొచ్చాయి. నా లోపల ఎవరో నన్నిలా నిలదీస్తున్నట్టు అనిపించింది. నువ్వు ఈ పని చేయలేవు, ఇదొక బృహత్తర కార్యం, ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పనికి పూనుకుంటే మీ వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు? నువ్వు ఈ పనిలో తలమునకలైతే పొట్టపోసుకునే దారేంటి? విజయతత్వ సారాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. ఏ హక్కుతో ఈ పని చేయగలనని అనుకుంటున్నావు? ఇంతటి ఉన్నతాశయానికి నువ్వు తగినవాడివేనా? నీ పుట్టుకునే మూలాల్ని గుర్తు తెచ్చుకో. ఫిలాసఫీ గురించి నీకేం తెలుసు? నీకు పిచ్చి పట్టిందని అంతా నవ్విపోతారు. ఇంతకు మునుపు ఎవరు ఈ పనికి ఎందుకు చేత పూనుకోలేదు? ఈ ప్రశ్నలన్నీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక్కసారిగా ప్రపంచమంతా నన్ను నిలదీస్తున్నట్టు అనిపించింది. కార్నెగీ సూచనకు ఒప్పుకోవద్దని నన్ను హెచ్చరించినట్టు అనిపించింది. ఆ కోరికను చంపుకొమ్మని బెదిరించినట్టు అనిపించింది. నాకొక మంచి అవకాశం లభించింది కాబట్టి కార్నెగీ కోరికను తిరస్కరించాలన్న ఆలోచన నాలో రాకముందే దాన్ని అంతం చేశాను. వేలాది మంది జీవితాల్ని పరిశోధించిన తర్వాత నాకొక విషయం తెలిసింది. చాలా వరకు ఆలోచనలు రూపుదాల్చకముందే వాటి అమలుకు సంబంధించి తక్షణ యాక్షన్ ప్లాన్స్ ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఆలోచనలు రూపుదాల్చకముందే వాటి అమలుకు సంబంధించిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్స్ ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆలోచన పుట్టినప్పుడే దానికి కార్యరూపం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ప్రతి క్షణం సజీవంగా ఉంచుకోవాలి. చాలా ఆలోచనలకు అట్టడుగునే వాటినే విధ్వంసం చేసే భయం, అంటే విమర్శల తాలూకు భయం అంతర్లీనంగా ఉంటుంది. అందుకే చాలా ఐడియాస్ ప్లానింగ్ కు, ఇంప్లిమెంటేషన్ కు దూరమైపోతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు కూడా విజయ సోపానాలే. అదృష్టం కలిసొస్తే అన్ని సవ్యంగా జరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. ఇలాంటి నమ్మకాలకు ఆధారాలు ఉన్నప్పటికీ పూర్తిగా అదృష్టం మీదే ఆధారపడే వ్యక్తులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు అదృష్టం మీదే ఆధారపడడం వల్ల విజయానికి దారితీసే మరో ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించరు. కొన్ని సానుకూల దురదృష్టాల్ని సమయానుకూలంగా వాడుకునే తెలివితేటలే ఆ ప్రత్యామ్నాయం. అమెరికాలో రష్యన్ నెలకొన్న సమయంలో ప్రముఖ కమెడియన్ W.C. ఫీల్డ్స్ తన సంపదనంతా పోగొట్టుకున్నాడు. ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, జీవనోపాధి లేదు. అప్పటికే ఆయన వయసు 60 ఏళ్లు. మరొకరైతే జీవన సంధ్యలో వృద్ధాప్యపు కౌగిల్లో ఒదిగిపోయేవారే. కానీ ఫీల్డ్స్ జడవలేదు. మూవీస్ అనే కొత్త ప్లాట్ఫామ్ కి ఉచితంగా సేవలందించేందుకు ముందుకొచ్చాడు. కష్టాలన్నీ కూడబలుక్కుని వస్తాయంటారు. ఫీల్డ్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆయన జారిపడి మెదడుకు దెబ్బ తగిలించుకున్నారు. మరొకరైతే ఇక ఈ కష్టాల పరంపరకు స్వస్తి చెప్పేవాళ్లు. కానీ ఫీల్డ్స్ పట్టుదల కలిగిన మనిషి. ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా ఎప్పుడో ఒకప్పుడు తనకు కాలం తప్పక కలిసొస్తుందని ఆయన భావించారు. ఆయన భావించినట్టే కాలం కలిసొచ్చింది. కానీ అది కేవలం అదృష్టంగా కలిసి రాలేదు. ఎంతో శ్రమించిన తర్వాతే ఆయన ఆశించిన దాన్ని అందుకోగలిగాడు. అలనాటి అమెరికన్ మూవీ యాక్ట్రెస్ మేరీ డెజ్లర్ కథ కూడా ఇలాంటిదే. ఆమె కూడా సంపాదించిన దాన్ని పోగొట్టుకుని చిల్లిగవ్వ లేకుండా రిక్తహస్తాలతో మిగిలింది. అప్పటికే ఆమె వయసు 60 ఏళ్లు.
ఆమె కూడా ఫెయిల్యూర్ వెంట ఫెయిల్యూర్ తలుపు తట్టినా విడిచిపెట్టకుండా పోరాడింది. ఆమెలోని పట్టుదల తదనంతర జీవితంలో అనూహ్యమైన విజయాల్ని సాధించిపెట్టింది. వృద్ధాప్య భారంతో చేతులు ముడుచుకుని కూర్చోవలసిన సమయంలో డ్రెజ్లర్ దీక్షగా ప్రయత్నించడంతో కోరుకున్న దాన్ని సాధించుకుంది. అమెరికన్ పాటల రచయిత, సింగర్, డాన్సర్ ఎడీ క్యాంటర్ 1929లో స్టాక్ మార్కెట్ కుప్పకొన్న సందర్భంలో తన డబ్బునంతా పోగొట్టుకున్నాడు. కానీ ధైర్యాన్ని, పట్టుదలని మాత్రం పోగొట్టుకోలేదు. ధైర్యం, పట్టుదలతో పాటు తన 2 కళ్ళని ఉపయోగించుకుని కళ్ళని చిత్ర విచిత్రంగా కదిలిస్తూ నృత్యం చేస్తూ ఆయన వారానికి $10,000 సంపాదించే స్థాయికి ఎదిగాడు. నిజానికి ఎవరికైనా పట్టుదల ఉంటే అతనిలో మరే గుణాలు లేకపోయినా విజయం సాధించగలడు. ఎవరైనా ఆధారపడదగిన అవకాశం ఏది అంటే అది తనకు తాను స్వయంగా కల్పించుకున్న అవకాశం అయి ఉండాలి. దీనికి పట్టుదల తోడవ్వాలి. ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. మీరు కలుసుకున్న మొదటి 100 మందిని ఒక ప్రశ్న అడగండి. జీవితంలో వారు ఏం కోరుకుంటున్నారో చెప్పమని అడగండి. 100కి 98 మంది ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక నీళ్లు నవ్వులుతారు. మీరు వాళ్ళని మరీ బలవంత పెడితే కొంతమంది రక్షణ అని, మరికొంతమంది డబ్బని, ఇంకొంతమంది సామాజిక గుర్తింపు, సులువైన జీవనోపాధి, మధురమైన కంఠస్వరం, నృత్యాభినివేశం, రచనా పటిమ అని జవాబు చెబుతారు. కానీ చాలా మంది తాము చెప్పిన పదాల్ని సరిగ్గా నిర్వచించలేరు. వీళ్లలో ఏ ఒక్కరూ కూడా ఈ కోరికల్ని తీర్చుకునే ప్లాన్స్ గురించి అస్సలు మాట్లాడరు. కేవలం ఆశలున్నంత మాత్రాన సిరి సంపదలు వచ్చి చేరవు. బర్నింగ్ డిజైర్, పట్టుదలతో కూడిన ఖచ్చితమైన ప్లాన్స్ కు మాత్రమే సిరి సంపదలు బదులు పలుకుతాయి. పట్టుదలని పెంపొందించుకోవడం ఎలా? పట్టుదలను పెంపొందించుకోవడానికి దశల వారీగా పాటించాల్సిన సరళమైన 4 స్టెప్స్. వీటిని ఆచరించడానికి పెద్దగా తెలివితేటలు, చదువు అవసరం లేదు. కానీ ప్రయత్నించడానికి కాసింత సమయం ఉంటే చాలు. ఆ 4 స్టెప్స్: 1. కోరుకున్న దాన్ని సాధించి తీరాలన్న బర్నింగ్ డిజైర్ తో కూడిన ఖచ్చితమైన ప్రయోజనం. 2. కంటిన్యూస్ యాక్షన్ కు సంబంధించిన స్పష్టమైన ప్లాన్. 3. అన్ని రకాల ప్రతికూల, నిరుత్సాహపూరితమైన ప్రభావాలకు ప్రవేశం కల్పించని మనస్సు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ప్రతికూల సలహాల్ని కూడా తోసిరాజనగలగాలి. 4. వ్యక్తి ఆశిస్తున్న లక్ష్యాన్ని, అనుసరిస్తున్న ప్లాన్ ను ప్రోత్సహించే స్నేహపూర్వక టీం లేదా ఒక్క స్నేహితుడైనా ఉండాలి. విజయాన్ని సాధించడానికి జీవితంలో ఈ 4 స్టెప్స్ చాలా ప్రధానం. వ్యక్తిని ఈ 4 స్టెప్స్ దిశగా నడిపించడమే ఈ పుస్తకం బోధిస్తున్న సక్సెస్ఫుల్ ఫిలాసఫీ తాలూకు 13 సూత్రాల ప్రధానోద్దేశం. వీటిని ఆచరించడాన్ని ఒక అలవాటుగా మార్చడమే ఈ సూత్రాల వల్ల వనగూరే ప్రయోజనం. ఒక వ్యక్తి తన ఆర్థిక భాగ్యాన్ని నియంత్రించే నిచ్చెన మెట్లు ఈ 4 స్టెప్స్. స్వేచ్ఛా స్వాతంత్రాల దిశగా ఈ 4 స్టెప్స్ ఆలోచన నడిపిస్తాయి. అల్పంగానో అనల్పంగానో వ్యక్తి సిరి సంపదల దిశగా పయనించేందుకు ఇవి బాటలు పరుస్తాయి. అధికారం, ఖ్యాతి, గుర్తింపుల దిశగా అవి వ్యక్తిని నడిపిస్తాయి. ఇవి కలల్ని సాకారం చేస్తాయి. భయాన్ని, నిరుత్సాహాన్ని, ఉదాసీనతను జయించేందుకు ఇవి సాయపడతాయి. ఈ 4 అంచెల్ని పాటించిన వ్యక్తి గొప్ప పురస్కారానికి అర్హుడవుతాడు. వ్యక్తి జీవితం నుంచి ఆశించిన దాన్ని పొందేలా అతను స్వయంగా తన దిశను, దశను శాసించడంలో ఇవి తారక మంత్రంలా పనిచేస్తాయి. కష్టాల్ని జయించడం ఎలా? పట్టుదలతో ప్రయత్నించినప్పుడు కష్టాలన్నిటినీ అధిగమించేలా వ్యక్తుల్ని ప్రభావితం చేసే మిస్టీరియస్ పవర్ ఏంటి? పట్టుదల వ్యక్తి మనసుకు అతీత శక్తుల్ని ప్రసాదిస్తుందా? మడమ తిప్పని కార్యశూరునికి ప్రపంచమంతా ఎదురు తిరిగే క్లిష్ట పరిస్థితుల్లో ఈ అతీత శక్తి అండగా నిలుస్తుందా? పట్టుదల తప్ప మరే అండ, హంగు, ఆర్భాటాలేవీ లేని అతి సాధారణ స్థితి నుంచి ఎదిగి పారిశ్రామిక సామ్రాజ్యానికి పెట్టని కోటలుగా మారిన హెన్రీ ఫోర్డ్ వంటి వ్యక్తుల్ని, వారి విజయాల్ని విశ్లేషించినప్పుడు నాలో ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తాయి. కేవలం 3 నెలల పాటు చదువుతో ప్రపంచ స్థాయి ఆవిష్కర్తల్లో అగ్రగణ్యుడిగా థామస్ అల్వా ఎడిసన్ తనలోని పట్టుదలని మాట్లాడే యంత్రంగాను, కదిలే చిత్రంగాను, ప్రకాశవంతమైన బల్బ్ గాను, ఇంకా 50 ఇతర శాస్త్రీయ పరిశోధక విజయాలుగాను మార్చుకున్నారు. ఎడిసన్ తోనూ ఫోర్డ్ తోనూ సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు లభించింది. వాళ్ళిద్దరినీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సంవత్సరాల పర్యంతం గడిపాను. వారిని దగ్గరగా చూశాను. ఈ ప్రత్యక్ష అనుభవమే నాకు వారి గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని ప్రసాదించింది. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ సాధించిన అద్భుత విజయం వెనుక పట్టుదల తప్ప మరే ఇతర వనరులు లేవు. వారి విజయంలో పట్టుదల తప్ప మరే అంతర్గత శక్తి చెప్పుకోదగిన పాత్ర పోషించలేదు. చరిత్రలో మత ప్రవక్తలు, తత్వవేత్తలు, అద్భుత శక్తుల్ని ప్రదర్శించిన వాళ్ళు, మత నాయకుల్ని పరిశీలించినప్పుడు ఒక్క విషయం అర్థమవుతోంది. పట్టుదల, ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం, ఖచ్చితమైన ప్రయోజనమే వారి విజయానికి మూలధాతువులు. ఉదాహరణకు
మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని, ఆయన అద్భుత గాథని విశ్లేషిస్తే ఆధునిక యుగంలో పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో విజేతలైన వారితో మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని పోల్చి చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. వారిలోని ఉమ్మడి స్వభావం పట్టుదలే. అదే వారిని మిగతా ప్రపంచానికి భిన్నంగా నిలిపింది. పట్టుదలకు బలాన్నిచ్చే అద్భుత శక్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటే అసాడ్ బే రచించిన మహమ్మద్ ప్రవక్త జీవిత గాథని చదవండి. హెరాల్డ్ ట్రిబ్యూన్ ఈ రచనపై థామస్ సుగ్రూ రాసిన సమీక్షను సంక్షిప్తంగా ఇక్కడ పేర్కొంటున్నాను. ఇది చదివితే ఆ ప్రవక్త జీవితగాథ గురించి ముఖ్య వివరాలు తెలుస్తాయి. మానవ నాగరికత చరిత్రను మలుపు తిప్పిన పట్టుదల ఎంత శక్తివంతమైందో కూడా తెలుస్తుంది. చిట్ట చివరి గొప్ప మత ప్రవక్త. సమీక్ష. థామస్ సుగ్రూ. మహమ్మద్ ఒక ప్రవక్త, కానీ ఆయన ఏనాడు ఎలాంటి అద్భుతాలను ప్రదర్శించలేదు. ఆయన మార్మికవాది కాడు. ఆయనకు చదువు లేదు. 40 ఏళ్లు వచ్చే వరకు ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించలేదు. తాను దేవుని దూతనని ఆయన మొదటిసారిగా ప్రకటించినప్పుడు అందరూ ఆయన్ని చేత్కరించుకుని పిచ్చివాడిగా ముద్రవేశారు. పిల్లలు ఆయన తరిమి కొట్టారు. ఆడవాళ్లు ఆయన మీద చెత్తా చెదారాన్ని పోసేవాళ్లు. ఆయన తన స్వస్థానమైన మక్కా నుంచి బహిష్కృతుడయ్యాడు. ఆయన అనుచరుల ఆస్తిపాస్తుల్ని జప్తు చేసి వాళ్లని కూడా ఎడారిలోకి తరిమేశారు. 10 ఏళ్ల పాటు తాను నమ్మిన దాన్నే చెబుతూ గడిపినప్పటికీ బహిష్కారం, పేదరికం, తిరస్కారం తప్ప మరే అద్భుతమూ చోటు చేసుకోలేదు. కాని మరో 10 ఏళ్ల తర్వాత ఆయన మక్కా పరిపాలకునిగా, అరబ్ ప్రపంచ నియంతగా ఎదిగాడు. డాన్యూబ్ నుంచి ఫైర్నిస్ వరకు ఆయన ఒక ఉత్తేజాన్ని నింపాడు. సమ్మోహక పదాల అద్భుత శక్తి, ప్రార్థనల సార్థకత, భగవంతునితో మనిషికి ఉన్న అనుబంధం, ఈ 3 శక్తుల ముప్పేట కలియికే ఆ ఉత్తేజం. ఆయన జీవిత గమనాన్ని పరికిస్తే అదేమీ అంత ప్రతిభావంతంగా కనిపించదు. మహ్మద్ మక్కాలోని ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆ కుటుంబం ఆర్థికంగా పేదరికాన్ని ఎదుర్కొంది. ప్రపంచానికి ఒక అద్భుతమైన మలుపు మక్కా. అది అద్భుతశిల కాబాకు నెలవు, వాణిజ్య కేంద్రం, వాణిజ్య మార్గాలన్నీ కలిసే కూడలి. అయినప్పటికీ అది స్వాస్థమైంది కాదు. బెడ్విన్ తెగల పెంపకంలో అది తన పిల్లల్ని ఎడారిపాలు చేసింది. మహమ్మద్ ప్రవక్త కూడా అందరి పిల్లల్లాగే ఆ సంచార తెగల తల్లుల పాలు తాగి పెరిగాడు. గొర్రెల్ని కాచుకుంటూ ఎదిగాడు. ఒకానొక ధనిక వితంతువు ఆయన తన బిడారాలకు నాయకునిగా నియమించింది. ఆయన తూర్పు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాడు. భిన్న మతాలకు చెందిన వ్యక్తుల్ని కలిశాడు. పలు కూటముల మధ్య ఎడతెగిన యుద్ధాలతో క్రైస్తవ మతం విచ్ఛిన్నమై కూలిపోవడాన్ని గమనించాడు. 28 ఏళ్ల ప్రాయంలో వితంతువైన ఖదీజాను వివాహమాడాడు. తర్వాత 12 ఏళ్ల వరకు మహ్మద్ ఒక ధనిక వ్యాపారిగా మన్ననల్ని అందుకుంటూ గడిపాడు. ఆ తర్వాత ఆయన ఎడారుల్లో సంచరించాడు. ఒకానొక రోజు పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని తొలి సూక్తిని ప్రవచిస్తూ మళ్లీ ఖదీజా దగ్గరికి చేరుకున్నాడు. తనకు గాబ్రియల్ సాక్షాత్కరించాడని, ఈ ప్రపంచానికి తననే దైవదూతగా ప్రకటించాడని ఖదీజాకు చెప్పాడు. దైవవాక్కైన ఖురాన్ మహమ్మద్ ప్రవక్త జీవితంలో ఒక అద్భుత ప్రకరణం. ఆయన స్వతహాగా కవి కాడు. ఆయనకు ఎలాంటి పాండిత్యమూ లేదు. కాని ఎంతో విశ్వాసంతో ఆయన పలికిన ఖురాన్లోని ప్రతిపదం ఒక అద్భుత కవి పఠించిన మధుర కవితాగానానికి ఎంతమాత్రం తీసిపోదు. అరబ్బులకు సంబంధించినంత వరకు ఇదొక అద్భుతం. వారి దృష్టిలో ఆ పదాలు అత్యంత గొప్ప కానుక. ఆ కవి ఎంతో శక్తిమంతుడు. భగవంతుని ముందు అందరూ సమానులేనని, ఇస్లాం అనే ప్రజాస్వామిక ప్రపంచంగా ఈ లోకం భాసిల్లాలని ఖురాన్ చెబుతుంది. రాజకీయంగా ఈ విరుద్ధవాదనతో ఆయన కాబా సమక్షంలోని 360 విగ్రహాల్ని ధ్వంసం చేశాడు. ఈ నేరానికి గాను ఆయనకు నగర బహిష్కారాన్ని విధించారు. ఎడారి తెగలు మక్కాకి తెచ్చిన విగ్రహాలవి. ఆ విగ్రహాలు మక్కా వాణిజ్య ప్రపంచానికి సంకేతాలు. అందుకే మక్కా వ్యాపారులు మహమ్మద్ మీద కన్నెర్ర చేశారు. ఆయన్ను ఎడారిపాలు చేశారు. అక్కడి నుంచే ఆయన ప్రపంచ సార్వభౌమాధిపత్యం కోసం ఉద్యమించాడు. ఇస్లాం మహోద్యమం ప్రారంభమైంది. ఎడారి నుంచి ఒక అగ్నివీచిక ఒకానొక సమిష్టి ప్రజాస్వామిక సైన్యాన్ని నడిపించింది. ఆ సైన్యం ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధపడిందే తప్ప వెన్నుచూపలేదు. తనతో పాటు చేయి కలపాల్సిందిగా మహమ్మద్ యూదులను, క్రైస్తవులను కోరాడు. ఒకే దేవుణ్ణి నమ్మే వారంతా ఒకే విశ్వాసాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించాడు. ఆ సూచనకు సానుకూలంగా యూదులు, క్రైస్తవులు ప్రతిస్పందించి ఉంటే ఇవాళ ఇస్లాం ప్రపంచాన్ని జయించి ఉండేది. కాని వాళ్ళు మహమ్మద్ సూచనను అంగీకరించలేదు. యుద్ధకాండ పట్ల ఆయన విశ్వాసాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు. జెరూసలంలో మహమ్మద్ ప్రవక్త సేనలు ప్రవేశించినప్పుడు ఒక్కరంటే ఒక్కరిని కూడా వాళ్ళు హతమార్చలేదు. ఆ సేనలు ప్రవక్త సిద్ధాంతాన్ని అక్షరాలా పాటించాయన్నమాట. కానీ జెరూసలంను మహమ్మదీయుల నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నించిన సైనిక యోధులు మాత్రం నగరంలోకి ప్రవేశించి ముస్లిం మతానికి చెందిన స్త్రీలు, పిల్లలతో సహా ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా హతమార్చారు.
ఏది ఏమైనప్పటికీ ముస్లింల నుంచి క్రైస్తవులు ఒక్క ఇస్లామిక్ పాఠాన్ని మాత్రం నేర్చుకున్నారు. అదే సర్వజ్ఞాన నిలయమైన విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయం అన్న భావన ఇస్లాం నుంచి స్వీకరించిందే. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.